కోరుతున్నామని చెప్పి తెలియపరుస్తూ, అలాగే రాబోయే రోజులలో కూడా హుస్నాబాద్లో కూడా మాకు ఒక కౌన్సిలర్ వస్తుంది. అందులో భాగంగా ఎవరైతే మంచిగా జాతి కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు గుర్తించి మీరు ఆ కౌన్సిలర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మిగతా ఏ పార్టీలు ఉన్నా కూడా మేము కూడా మా పార్టీలో కానీ ఏ పార్టీలు ఉన్నా కూడా మేము ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని కూడా చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మనం అందరం ఐక్యంగా ఉండి, మేము గత 20 సంవత్సరాల నుంచి విద్యార్థి ఉద్యమాల్లో అనేక సార్లు ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నాము. అన్ని ఉద్యమాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము చాలా పోరాటాలు చేసినాం. మీ అందరికీ ఇక్కడ తెలుసు. ఈరోజు ఈ జాతి చాలా గొప్ప జాతి. మేము వాస్తవంగా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది గిరిజనులుగా ఎక్కువ మంది ఉన్నాం. కానీ మమ్మల్ని ఇక్కడ కొంతమంది అగ్రకులాలు కొంతమంది మమ్మల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము తొక్కడానికి ఇక్కడ తొక్కించుకోవడానికి మేము అంత ఈజీగా మేము రాబోయే రోజుల్లో మా బలగమేందో ఈ రోజు చూపించాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పై స్థాయికి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మేము రాబోయే రోజు జడ్పీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కూడా కావడానికి మాలో అందరికీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి వాళ్ళని మేము చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, మనమందరం ఐక్యంగా ఉండి మన జాతి ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. అదేవిధంగా చాలా మంది యువకులు ఈరోజు ఆ గిరిజన తండాల నుంచి ఈరోజు సర్పంచ్లో మా వాళ్ళు ఎన్నికయ్యారు. ఆ గ్రామాలలో గతం నుంచి మన వాళ్ళే మండల ఫోరంగా అనేక రకాలుగా వివిధ కులస్తులు అందరు ఉన్నారు, సంతోషం. కానీ ఒక్కసారి మా వాళ్ళు యువకులు చాలా మంది గెలిచిర్రు, చాలా మంది ఉన్నారు. మా గిరిజన సోదరులకు ఆ మండలంలో ఫోరంల అధ్యక్షులుగా ఎన్నికయ్యేటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా గిరిజన బిడ్డను ఒకరిని అయ్యే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తా ఉన్నానన్న. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు ఎక్కువ స్థానాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ నుంచే మా వాళ్ళు కూడా గెలుపొందినటువంటి మీరు ప్రతి ఒక్కటి తీసుకోపోయి మీరు చెప్పిన ప్రకారంగా ఒకటే అది నేను చేయగలను. ఇంకొకటి సర్పంచుల ఫోరం అని అన్నారు. మీకు ఎలా నేను పనిచేసేటువంటిది అది ఒక పార్టీకి సంబంధించినటువంటిది కాదు. అది ఉన్నటువంటి 27 గ్రామాలు, ఇప్పుడు 38 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉంటారు. వాళ్ళందరికీ బాధ్యతపూర్వకంగా వాళ్ళు కూర్చోవాలి. అందరి సమక్షం లోపల మనం ఎన్నుకోబడ్డప్పుడే మనకు దానికి విలువ ఉంటుంది. ఇవాళ ఏదో నేను ప్రకటిస్తే ఇది ఏంది పార్టీ కాదు. సర్పంచుల ఫోరము అని అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు వారు 38 మంది ఉంటారు. వాడు 3 తోటి గెలిచిన సర్పంచ్, 400 మంది తోటి గెలిచిన సర్పంచ్, 2000 తోటి గెలిచిన సర్పంచ్. కానీ వీళ్ళందరి సమీక్ష ఏంటంటే అందరు కూర్చోవాలి, మన మంచితనంతో కూర్చోబెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు క్యాంపులు వేస్తారు, కమిటీలు వేస్తారు. మనం ఏం చేసుకుంటాం, మేనేజ్ చేసుకుంటే నేను చేస్తాను. దాని విద్యావంతులు మీరు ఇప్పుడు అందరు విద్యావంతులు అందరూ దాని ప్రకారంగా దాన్ని సమీక్ష చేసుకొని మంత్రి ద్వారా కానీ నా ద్వారా కానీ ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు మన కమ్యూనిటీకి నేను పనిచేసేటువంటి బాధ్యత వహించగలుగుతాను. మంత్రి ద్వారా కానీ మీరు ఒక ఆ సర్పంచుల కమిటీకి మీరు మోటివేషన్ చేసుకొని పెట్టుకునే బాధ్యత మీరు ఉంటుంది. అందులో బలం చూసుకునేటువంటి పనులలో మీరు జరుగుతాం. అరే మనోనికి సపోర్ట్ చేయమని చెప్పి అది ఒక నిర్ణయం కాదు. కాబట్టి దాని గురించి నేను అది చేయగలుగుతా. మంత్రి గారి దృష్టికి తీసుకపోతా. ఎస్టీలకు అక్కడ మనకు రేపు ముందుగా రాబోయే రోజులన్నా మోటివేషన్ కావాలి, మనం ముందుకు పోవాలంటే, ఇంకా ముందుగా రాబోయే రోజులలో మనం సక్సెస్ కావాలంటే గిరిజనులను ఎక్కువ వాడుకోవాలి, వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళని కల్పించాలనే ఆలోచన లోపల నేను మంత్రి గారి దృష్టికి తీసుకపోతే మంత్రి గారిని పనిచేయగలుగుతా. దయచేసి అది ఏం కాదు. కాకపోతుంటే ఒకటే గ్రామంలో మీరు అన్నటువంటి ఇవాళ అందరూ మాట్లాడింది కాబట్టి దాని ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకునే రేపు మనోడి గెలవాలి అనుకుంటా ఆ నిర్ణయాలు కూడా రేపు మున్సిపాల్ వస్తాయి. మున్సిపాల్ ఉన్నటువంటిది ఏంటి, అన్ని వర్గాలకు సంబంధించిన ఉంటారు. అక్కడ ఎక్కడన్నా మనకి రిజర్వేషన్ ప్రకారంగా 2, 3, 4 సీట్లు వస్తాయి. కాడ ఆ సీట్ల లోపల మన కమ్యూనిటీను ఏం చేద్దామనే ఆలోచన లోపల మన కమ్యూనిటీ నుండి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు మనం సన్మానం చేయాలి. మంచిగా మనం రేపు పొద్దున ముందుకు ఎట్లా పోదాం, మన డెవలప్మెంట్ ఎట్లా చేద్దామని చెప్పి దానికి ఉన్నటువంటి విద్యావంతులు, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి విద్యావంతులు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ సాబ్ ఉన్నాడు. ఇంకా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వచ్చి పోరాటం చేసినటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ సలహా తీసుకొని మనం ముందుకు పోలే తప్ప ఏదో అవకాశం వచ్చింది అనేటువంటిది కాదు. నీకేం కావాలో నువ్వు నా దగ్గర రా, మంత్రి గారి దగ్గర తీసుకోపోతా, నీ పని చేసి పెడతా. కానీ ఇక్కడ సమయం సందర్భం కాదు. అందరు కలుపుకొని పోవాలనే ఉద్దేశం మీద వచ్చారు. ఇక్కడ ఆ పద్ధతిలో పోదా. నువ్వు నాకే తెలియదా, నేను అక్కడికి ఎట్లా తీసుకోపో మంత్రి గారు నువ్వు ఏ మంచి ఏ కదా మంత్రి గారికి ఎట్లా తీసుకో ఓటరు అది దానికి అదేం లేదు. సర్పంచ్ల పోరాటం గురించి నేను చెప్పిన విషయం
సాధ్యమైనంత వరకు నా పరిధిలో ఉన్నటువంటి వరకు నేను మంత్రి గారి దృష్టికి తీసుకోకపోతే నేను చేస్తానని చెప్పిన. అంతే తప్పగా నీకు నేను హామీ ఇచ్చేటని కాదు, నేను మంత్రి స్థాయి కాదు, నేను ఇక్కడ ఉన్నటువంటి నేను ఓటరు. ఈ 10 సంవత్సరాలు లేదు. ట్రైబల్ ఆఫీస్ పోవాలి, ఇప్పుడు ట్రైబల్ నిధులు కావాలి పోవాలంటే అయినా సంగారెడ్డికి పోవాలి. ఎస్సీ ఎస్టీ కేసులైనవి సాక్ష్యం ఇవ్వడానికి పోవాలి, సంగారెడ్డికి పోవాలి. ఏది ఉన్నా సంగారెడ్డి హైదరాబాద్ అందుబాటులో మనకు వెళ్ళాలి. ఇగో ఇన్ని బాధలు మనకు ఉన్నాయి. ఆ గుద్దడల ఆఫీసులు ఉన్నాయి, అవి ఎక్కడో మనకు తెలియదు. కాబట్టి ప్రజా అనుకూలంగా ప్రజలందరూ కూడా కరీంనగర్లో ఉండాలి. ఆ ఎడమ చేతి వాటం మనకు వద్దు, ఇక్కడ ఉంటేనే అందుబాటులో అభివృద్ధి అవుదామని చెప్తున్నారు. మీకు తెలియదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్జ్యూమర్లో అంటే కొనుగోలు శక్తిలో మొదటి స్థానంలో కరీంనగర్ ఉంది. దేశం మొత్తం 100 నగరాలను స్మార్ట్ సిటీలో కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేస్తే అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక జిల్లా కరీంనగర్ ఉంది. ఇవాళ కరీంనగర్లో రాష్ట్రంలోనే 3వ స్థానంలో అభివృద్ధి చెంది, వరంగల్ తర్వాత 3వ స్థానంలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. ఇవాళ మనం కరీంనగర్ అభివృద్ధిలో హుస్నాబాద్ పాత్ర కూడా ఉంది. ఇవాళ హుస్నాబాద్ పాత్ర కరీంనగర్ అభివృద్ధి అయిన తర్వాత దాన్ని వదిలేసి మీరు అభివృద్ధి లేని సిద్దిపేటలో పోయి చేరినాక ఈ అభివృద్ధి ఫలాలు తినే సమయానికి ఇళ్ళకెళ్ళిపోయి మనం అటు వెళ్ళిపోతే మనకు ఉపయోగం ఏంటి? అందుకనే కరీంనగర్లో ఇవాళ మన డ్యామ్ పోతా అంటే కొత్తపల్లి నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ మెడికల్ కాలేజీలు, ఇవన్నీ మన పిల్లలకు మనకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు మన పిల్లలందరూ ఇక్కడ చదువుతున్నారు, సిద్దిపేట పోతున్నాం, మన ఏం ఉపయోగం? ఇప్పుడు అక్కడ ఎవరు పోయే వాళ్ళు, అక్కడ కాలేజీలు ఏం లేవు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రజా అనుకూలంగా మంత్రి గారు ప్రకటించారన్న దాన్ని కూడా అతి త్వరలోనే మీరు అది పూర్తి చేయాలి. హుస్నాబాద్, అక్కినపేట, కోయడ మండలాలు కూడా కరీంనగర్లోనే కలపాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది జరిగితే సంతోషం ఇస్తాం. మేము కూడా అందరం సర్పంచ్లం, అందరం ప్రజాప్రతినిధులు కూడా, సంఘాల నాయకులు కూడా అందరూ కూడా ప్రత్యక్షంగా మంత్రి గారిని కలిసి కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా అతి త్వరలో పెట్టుకుంటా అనే ఆలోచన కూడా మాకుంది. ఆ వైపున మీరు ప్రయత్నాలు చేయాలని, చివరగా అత్యధిక జనాభా ఉన్న మా అక్కినపేట మండలం, మిగతా అన్ని మండలాలు కూడా ఉన్నాయి, అన్ని తండాలు, మీరు అక్కడ ఓలైన్స్ వాళ్ళు మీరు అక్కినపేటకు మీరే మంత్రి అనుకోండి, కానీ వచ్చేటప్పుడు ఎడమ చేతి లెక్క కాకుండా వాళ్ళు ఏదైతే కేసు టేకప్ చేస్తారో అది ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎందుకు? తమ యొక్క తెలివితేటలు, తమ యొక్క టెక్నిక్స్ ద్వారా, తమ యొక్క బలం ద్వారా. కాబట్టి మనం కూడా ఈ ముందు తరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తులు అందరం కష్టపడాలని, మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ